హరే కృష్ణ. అయితే సృష్టి స్థితి లయ కారణాలకి ఇలాంటి అవసరం, ఆయన అవతారాలు అవసరం, ప్రళయాలకి అవసరం అని చెప్పాను. అయితే ఇవన్నీ సాధారణంగా శ్రీమన్నారాయణుడు త్రికాలజ్ఞులకి మాత్రమే ఆ జ్ఞానం ఇస్తాడు. అది అందరికీ జ్ఞానం ఇవ్వడు. ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఆ దేవుడే గొప్ప, అసలు దేవుడే లేడనేవాడే ఉన్నారు. ఇవన్నీ కూడా అజ్ఞానులకి, కర్మఫలాలు అనుభవించడానికి వాళ్ళకి మాత్రమే ఆజ్ఞానిస్తారు. నిజమైనటువంటి సంపూర్ణ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి అన్నీ తెలుసు. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా హిమాలయాల్లో భీష్మించుకొని కూర్చుంటారు, అభ్యాసములు వేసుకొని పరధ్యానంలోనే ఉంటారు. ఆయన ఎవరైనా సరే త్రికాలజ్ఞులు, ఎందుకంటే వాళ్ళకన్నీ తెలుసు. సృష్టి స్థితి లయకారణాన్ని ఈయనే యుగాలను చూశారు వాళ్ళు, యుగాలు చూసేశారు వాళ్ళు, త్రికాలజ్ఞానంతో చూశారు వాళ్ళు. అందుకనే చేసేది వాడే, చేయించేది వాడే. హరే కృష్ణ. నాకు వీటితో సంబంధం లేదు, ఇహలోకంతో సంబంధం లేదు, పరలోక పరమేశ్వరుడిని కృష్ణ పరమాత్మతోనే నాకు సంబంధం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. సమయం వృధా చేయకుండా నిరంతరం ఇక్కడ పెట్టకుండా ధ్యానం దాని మీద పెడతారు. కానీ ఇహలోకంలో ఉన్నారు కాబట్టి, భూలోకంలో ఉన్నారు కాబట్టి, కొంత పాప కర్మలు వాడు అనుభవించాల్సిందే కాబట్టి, వచ్చారు కాబట్టి ఈ కుంభమేళాలు, ఈ పర్వదినాల్లో సందర్భాల్లో వచ్చి వాళ్ళు మెరుపు తీగలా వచ్చి ఆయా సందర్భాల్లో కలిసి వెళ్ళిపోతుంటారు. అది ఉత్తప్పుడు బయటికి రాదు. కారణం ఇదే. వాళ్ళకన్నీ తెలుసు. మరి వాళ్ళకి మాయలు మంత్రాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఏదైనా చేయొచ్చు కదంటే వాళ్ళకి అధికారం లేవు, చేయడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆయన చేసే పని నేను ఎందుకు చేయాలి? నేను ఎవరిని? అధముడిని, మానవాధముడిని. ఏదో జ్ఞానం వచ్చింది కూర్చున్నాను తపస్సు చేసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు ఆ భావంతో ఉంటారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత శక్తి ఉన్నా చేయరు. వాళ్ళకి తెలుసు అది. ఎందుకు అంటే కర్మలు ఇవి, కర్మలు అనుభవించాలి. గోవుని చెప్పినా, శిశువుని చెప్పినా, రకరకాలు ఏం చెప్పినా వాడు అనుభవిస్తున్నాడు. అయ్యో పాపం వాడిని బాధపడుతున్నాడు అని చెప్పి నేను మాయమంతాలు చేసి వాడి కష్టాలు చేసే అధికారం నాకు లేదు. నాకు తెలిసిన నాకు తెలుసు వాడి కర్మ అనుభవిస్తున్నాడు, చేయకూడదు. భగవంతుడి శిక్షకి నేను ఎవరిని? రాసే బ్రహ్మరాతికి దాన్ని చెరిపి తిరిగి రాసే రాత ఎవరికీ లేదు. అదే లెక్క. హరే కృష్ణ. అందుకని త్రికాలజ్ఞులు కూర్చుంటారు. జ్ఞానులు ఇవన్నీ తెలుసు కాబట్టి, దేవతల అవతారాలు తెలుసు కాబట్టి, ఈ మానవుల సంబంధాలు తెలుసు కాబట్టి హరే కృష్ణ అంటూ వాళ్ళు మూలకి దూరంగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు పట్టించుకోరు. దట్ ఈస్ నేను వాళ్ళని తప్పుగా అపార్థం చేసుకోవద్దని చెప్తున్నాను సభాముఖంగా. అని అట్లా ఈ సందర్భంలో Mm-hmm.